ोद्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालाम् दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां వందే వాల్మీకి కోకిలం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మే నెల 6వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. మనం రామాయణ ఆనందంలో ఉన్నాం. రామాయణ ఆనందాన్ని చవి చూస్తూ ఉన్నాం. కిందటిసారి ఆనంద రామాయణాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది రెండవది మనకి ఈ పరంపరలో. ఆనంద రామాయణం కూడా వాల్మీకి మహర్షి రాశారు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది 9 కాండలతో కూడినటువంటిది. ప్రతి కాండలోనూ కూడా ఉన్నటువంటి అధ్యాయాల్ని సర్గలు అనే పేరుతోనే పెట్టారు వాల్మీకి మహర్షి. వాల్మీకి రామాయణం లాగే ఆ రామాయణంలో చెప్పినది ఏమిటి, ఈ రామాయణంలో చెప్పినది ఏమిటి అంటే చెప్పుకున్నాం మనం. రామచంద్రమూర్తి యొక్క చరిత్ర రామాయణం పూర్వ రామాయణంలాగా ఉత్తర రామాయణంలాగా 2 భాగాలుగా మొత్తానికి వాల్మీకి మహర్షి మనకి అందించిన తర్వాత సీతామ్మవారు అవతార సమాప్తి చేయడం, రామచంద్రమూర్తి అవతార సమాప్తి చేయడం, ఇదంతా అయిన తర్వాత రామాయణం చదివినా విన్నా భక్తులందరూ కూడా చాలా దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు ఎప్పుడూ కూడా. ఏమిటయ్యా అంటే రాముల వారి యొక్క అవతార సమాప్తిని తట్టుకోలేక, అయ్యో ఎన్ని కష్టాలు పడ్డారే సీతారాములు అని, సీతామ్మ వారి యొక్క అవతార సమాప్తిని చూడలేక ఆలోచించలేక. మొత్తానికి ఇది చూసినటువంటి వాల్మీకి మహర్షికి ఇంత రామాయణం చేసి నేను అందరినీ ఆనందపెట్టవలసింది పోయి ఆనంద స్వరూపుడైన రాముడి గురించి చెప్పి అందరూ ఇంత దుఃఖపడేలా చేశానేమిటి, చాలా పొరపాటు చేశానేమో అనుకుని అసలు సంగతి నేను చెప్పలేదు అని చెప్పి రామాయణంలో ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు, ఆనందకరమైనటువంటి విషయాలు కోకొల్లలు ఉన్నాయి రామ పరిపాలనలో జరిగినవి, అవి చెప్దాము అని చెప్పి ఆనంద రామాయణం అనే పేరుతో రామాయణం రాశారని ఒక ఐతిహ్యం. మొత్తానికి ఈ ఆనంద రామాయణంలో మొదటి కాండ పేరు సారకాండ. ఇది రామాయణం యొక్క సారం. మన కిందటిసారి అనుకున్నాం వాల్మీకి అసలు రామాయణంలో కూడా ప్రథమ సర్గలోనే మొత్తం రామాయణం అంతా కథ చెప్పేసినట్టుగా ఈ సారకాండలో రామాయణం యొక్క ఉపోద్ఘాతము, రామచంద్రుని యొక్క పరిపాలనకు రావడం దాకా మనకి కొన్ని విషయాలు అందంగా మహర్షి చెప్తారు. అందులో రామాయణంలో చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు ముఖ్యంగా వివరంగా చెప్తారు మహర్షి మనకి ఈ ఆనంద రామాయణంలో. అవి కొన్ని చాలా అందమైనటువంటి కథల్లా ఉంటాయి. అసలు రామాయణం ఇతిహాస పక్కీలో జరిగితే ఈ రామాయణం పురాణ పక్కీలో జరుగుతుంది. పురాణము అనగానే మనకు తెలుసు అది కొంత భూలోకంలో ఉంటుంది, కొంత వేరే లోకాల్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. దేవతల కిందకి వచ్చేస్తుంటారు, కింద నుంచి మనుషులు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. సరి అయినటువంటి మార్గాలు అన్ని లోకాలకి అందరూ తిరిగేటువంటి రోజులవి, ఆ కాలాలవి. కాబట్టి పురాణ పక్కీలోనే మనకి ఆనంద రామాయణాన్ని రచించడం జరిగింది. మొదటిసారి చెప్పుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా రామచంద్రమూర్తి ఈ కథ ఈ రామాయణం ఎలా మొదలు పెట్టారంటే పార్వతీ పరమేశ్వరులకు సంవాదంగా మొదలు పెట్టారు అని మనం చెప్పుకున్నాం.
పార్వతీదేవి లోక కళ్యాణ కాంక్షతోటి, నువ్వు నాకు ఎన్నో కథలు చెప్పావయ్యా పరమేశ్వర, రాముల వారి గురించి నాకు మళ్ళీ ఇంకొకసారి చెప్పు, రాముల వారి కథ నీ నోట నేను వివరంగా వినాలనుంది అని ఆవిడ అడగడం, మిక్కిలి ఆనందంతో శివ పరమాత్మ పార్వతీదేవికి కథ చెప్పడం, ఇది ప్రారంభం. అందులో ఆయన అసలు ఎక్కడి నుంచి అవ్యక్తము శ్రీమన్నారాయణుడు, అక్కడి నుంచి బ్రహ్మ, అక్కడి నుంచి మరీచి, అక్కడి నుంచి కశ్యపుడు, అక్కడి నుంచి వివస్వాన్ అనుకుంటూ ఒక 61 మంది ఆ ఇక్ష్వాకు వంశ రాజుల యొక్క పేర్లన్నీ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత మనం దగ్గర 32 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 25 శ్లోకాల్లో ఆయన ఈ పేర్లే చెప్పడం జరిగింది. 25 ఏమి 30 శ్లోకాల్లో ఆయన వరుసగా ఇక్ష్వాకు వంశపు రాజుల పేర్లే చెప్పడం జరిగింది. మనకి ఆ ఏకషష్ఠి నృపాశ్చాగ్రే మధ్యే రామో విరాజతే. పార్వతి, నీకు నేను 61 మంది ఇక్ష్వాకు వంశ రాజుల యొక్క చరిత్రలు చెప్పానమ్మా. కానీ వారందరి మధ్యలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి వారు మన రామచంద్రమూర్తియే. రామః విరాజతే తస్యతే చరితం కృత్స్నం సంక్షేపాచ్చ బ్రవీమ్యహం. నువ్వు రామచరితం చెప్పమని అడిగావు. ఆ రామచరితాన్ని నేను పూర్తిగా చెప్తాను, కానీ సంక్షేపంగా చెప్తాను. అది నువ్వు శ్రద్ధగా వినవలసింది అని చెప్పి శివ పరమాత్మ పార్వతీదేవితోటి చెప్తూ ఉన్నారు. వంశప్రవరః క్షత్రియో లోక విశ్రుతః. ఈ వంశ ప్రవర ఏదైతే ఉన్నదో, ఈ 61 మంది రాజుల యొక్క వరుస ఏదైతే ఉన్నదో, నేను మీకు చెప్పింది అది చాలా లోక విస్తృత, ప్రపంచంలో సృష్టిలో అందరికీ తెలిసినటువంటి పరమాద్భుతమైనటువంటి వంశం అమ్మా వీళ్ళది. బలవాన్ సరయూ తీరే అయోధ్యాం పార్థివోత్తమః నామ్నా దశరథ శ్రీమాన్ జంబూద్వీపపతిర్మహాన్. ఈ జంబూద్వీపాన్ని పాలిస్తూ ఉన్నటువంటి వాడు దశరథుడు అనేటువంటి పేరు కలవాడమ్మా. అతడు ఈ జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అని చెప్పి శివ పరమాత్మ పార్వతీదేవితో చెప్తారు. మనకి ఈ జంబూద్వీపం అనేటువంటి మాట చాలాసార్లు కనపడుతూ ఉంటుంది పురాణాల్లోనూ. అక్కడ కూడా జంబూద్వీపానికి మరొక పేరు ఉన్నది, సుదర్శన ద్వీపం అనేటువంటి పేరు కూడా మనకి అక్కడక్కడ కనపడుతుంది. దీన్నే సుదర్శన ద్వీపం అంటారు. అంటే మనకి సనాతన భారత చరిత్ర కనుక తీసుకున్నట్లయితే ఈ జంబూ ద్వీపం అనేటువంటిది మనకు ఉంటుంది. అందులో కూడా మనం ప్రతిరోజు కూడా పూజలు అవి చేస్తున్నప్పుడు జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే అని చెప్పుకోవడం మనకు అలవాటు. అటువంటిది ఈ జంబూ ద్వీపం. వరాహ పురాణం ఏం చెప్తుందంటే ఈ సృష్టిలో 7 రకాల సముద్రాలు ఉన్నాయని, ఆ 7 కూడా 7 సముద్రాలుగా విడదీసేటువంటి 7 ద్వీపాలు ఉన్నాయని, అందులో మధ్య ద్వీపం పేరు జంబూ ద్వీపం అని, ఇటు 3 ద్వీపాలు అటు 3 ద్వీపాలు పోగా మధ్యలో ఉండేటువంటి ద్వీపానికి జంబూ ద్వీపం అని పేరు చెప్తుంది. మొత్తానికి స్వయంభువ మనువు ఉన్నాడు, బ్రహ్మగారి యొక్క స్వయంగా కుమారుడు. బ్రహ్మగారు మానవుల యొక్క సృష్టిని వ్యాప్తి చేయడం కోసం కొందరు మనువులు సృష్టించారు. ఆ మనువుకి పుట్టిన వాళ్లే మానవులు. కాబట్టి అలా పుట్టినటువంటి అనేక మంది మనువుల్లో స్వయంభువ మనువు ఒకడు. ఆ స్వయంభువ మను యొక్క కుమారుడు ప్రియంగుడు అనేటువంటి ఆయన, ప్రియవ్రతుడు అనేటువంటి ఆయన. ఈ ప్రియవ్రతుడికి యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు అగ్నిధ్రుడు. అతడు ఈ జంబూ ద్వీపాన్ని పాలించేవాడు మొదట్లో అని చెప్పి మనకి వరాహ పురాణం చెప్తుంది. అది జంబూ ద్వీపం యొక్క కథ. ఈ జంబూ ద్వీపంలో 7 ద్వీపాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో వాటి పేర్లు ఏమిటాయా 7 ద్వీపాలు అంటే, అన్నిటికన్నా ముఖ్యమైన అందులో జంబూ ద్వీపం మధ్యలో ఉండేటువంటిది. క్రౌంచ ద్వీపం, శాఖా ద్వీపం, పుష్కర ద్వీపం, అలాగే ఇలాగా ఈ భూలోకం అంతా కూడా 7 ద్వీపాలుగా విభజింపబడింది అని చెప్పి మనకు చెప్తారు. ఈ ద్వీపంలో జంబూ ద్వీపానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దాని మధ్య భాగంలో జంబూ వృక్షం ఒకటి ఉందట. జంబూ వృక్షం, జంబూ అంటే నేరేడు వృక్షం, అది ఒకటి చాలా పెద్దదైనటువంటి నేరేడు వృక్షం ఒకటి ఉంది. అది విష్ణు పురాణం చెప్పింది. ఆ నేరేడు వృక్షం ఎలా ఉంటుందంటే ఎంత పెద్దది అంటే దానికి పండినటువంటి ఆ నేరేడు పళ్ళు ఒక్కొక్కటి ఏనుగంత ఉంటుందట.
ఆ ఏనుగు అంత నేరేడు పండ్లు ఒక పండు ఉండేలా అంత పెద్ద వృక్షం అది. దాని నుంచి ఆ నేరేడు పండు ఎప్పుడో కిందకి పడినప్పుడు దాని నుంచి వచ్చిన రసం అంతా కూడా ప్రవహిస్తూ ఉండేది. తీయని రసం ఒకటి దాని నుంచి ప్రవహిస్తుండేది, అవే నదులుగా ఉండేవి. మొత్తానికి ఈ జంబూ పర్వతం అనేటువంటిది మధ్యలో ఉంటుంది. దాని పేరు ఒక జంబూ వృక్షం ఉంటుంది. దాని పేరు జంబూ ద్వీపం. ఇది 84 యోజనాల ఎం, విస్తీర్ణం ఉన్నటువంటి పర్వతమయ్యా అని చెప్పి ఆ మనకి చెప్తారు. ఈ జంబూ ద్వీపం మధ్యలో ఉండేటువంటిది ఆ వృక్షం. జంబూ ద్వీపాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. ఆ ఈ ఈ దాని దేని బట్టి అంటే అందులో కొన్ని పర్వతాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి పర్వతాలు, 7 పర్వతాలు అందులో ఉన్నట్టుగా మనకి చెప్పారు. ఆ 7 కూడా మనకి పేర్లు విన్నవే ఉంటాయి చాలా మటుకు. ఒకటి హిమవత్ పర్వతం, 2 హేమకూట పర్వతం, 3 నిషాద పర్వతం, మేరు పర్వతం, నీలి పర్వతం, గంధమాదన పర్వతం, మాల్యవంతం అనేటువంటి పేర్లు కలిగినటువంటి 7 పర్వతాలు ఈ జంబూ ద్వీపంలో ఉన్నాయి. అలాగే ఈ జంబూ ద్వీపాన్ని కొన్ని ఈ పర్వతాల వల్ల కొన్ని వర్షములుగా విభజించారు. అందులో భరతవర్షే, భరతఖండే అనేటువంటి మనం మాట వింటూ ఉంటాం. అప్పుడు విడిగా భారతదేశం అంటూ లేదు. ఈ సృష్టి మొత్తం, ప్రపంచం మొత్తం అంతా కూడా ఆ జంబూ ద్వీపమే ఆక్రమించబడి ఉంది. ఇది ఒక్కటే మానవులు నివసించడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము. కాబట్టి దీనిలో 7 వర్షాలు ఉన్నాయి. ఆ ఉత్తర కురు వర్షం, రమ్యక వర్షం, హైరణ్వత వర్షం, భద్రాష్ట్ర వర్షం, కేతుమాల వర్షం, ఇలావృత వర్షం, హరివర్షం, కింపురుష వర్షం, భరత వర్షం అని మొత్తం 9 భాగాలుగా ఉంటుందట ఈ జంబూ ద్వీపం. మొత్తానికి ఈ జంబూ ద్వీపం అంతటికీ కలిపి ఒకటే రాజు. ఎవరయ్యా రాజంటే నామ్నా దశరథ శ్రీమాన్. మనకి రామచంద్రమూర్తి చెప్తారు వాలితోటి రామాయణంలో కిష్కింధలో, ఎం భూమి సశైల వనకాననా ఇక్ష్వాకూణాం ఎం భూమి. ఈ భూమి మొత్తము కూడా ఇక్ష్వాకులదే, ఇక్ష్వాకు వంశస్థులు పాలించేటువంటి ప్రాంతమే. భూమి మొత్తం అంటే ఈ జంబూ ద్వీపం మొత్తము కూడా ఇక్ష్వాకులతో చేతిలోనే ఉన్నదయ్యా, వాళ్లే పాలిస్తూ ఉంటారు. దాన్ని ప్రస్తుతం భరతుడు పాలిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. భరతుడు పాలిస్తూ ఉండగా అధర్మం జరగడానికి వీల్లేదు కాబట్టి భరతుడి ప్రతినిధిగా నేను అధర్మం చేసిన నేను శిక్షిస్తూ ఉన్నాను సుమా అని చెప్పి వారితోటి రామచంద్రమూర్తి చెప్తారు. అలాగా జంబూ ద్వీపపతిర్ మహాన్ దశరథో నామ్నా, దశరథుడు అనే పేరు కలిగినటువంటి జంబూ ద్వీపానికి పతి అయినటువంటి మహాత్ముడైనటువంటి ఆయన ఉండేవారయ్యా. అతడు శశాస రాజ్యం ధర్మేణ సైన్యేన మహతావృత, చాలా పెద్ద సైన్యంతో రాజ్యాన్ని చాలా ధర్మబద్ధంగా పరిపాలించాడయ్యా. అయోధ్యాయాస్తు సాన్నిధ్యే దేశే కోసలాహ్వయే కోసలాయాం మహాపుణ్య కోసలాఖ్యో నృపో మహాన్. ఇతడు అయోధ్యని ప్రధాన పట్టణంగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయోధ్య రాజ్యాన్ని ప్రధానంగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు జంబూ ద్వీపాన్ని. దానికి పక్కనే కోసల రాజ్యం అనేటువంటిది ఉండేది. దాన్ని పాలిస్తూ ఉన్నటువంటి వాడి పేరు కోసలుడు. కోసలాఖ్యో నృపో మహాన్. కోసలుడు అనేటువంటి పేరు గల రాజు దాన్ని పాలిస్తూ ఉన్నాడు. అయోధ్యకి సాన్నిధ్యే, పక్కనే ఉన్నటువంటిది కోసల. తస్యాత్ దుహితా రమ్యా కౌసల్యా పతికాముఖ తస్యా దశరథేనైవ వివాహో నిశ్చితే ముదా. పక్కపక్క రాజ్యాలు అయోధ్య, కోసల రాజ్యం. ఆ కోసల రాజ్యం రాజుగారికి ఒక అమ్మాయి ఉన్నది, ఆమె పేరు కౌసల్య. దశరథ మహారాజు గారికి ఇంకా అప్పటికి వివాహం కాలేదు. కౌసల్య దశరథుల యొక్క వివాహం ఎలా జరిగింది, ఆ కథ ఎంత రమ్యంగా ఉంటుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు మనకి వాల్మీకి మహర్షి ఈ సందర్భంలో. మొత్తానికి ఆ కౌసల్యని రామచంద్రమూర్తి వివాహం దశరథ మహారాజు, అయోధ్యకి చెందినటువంటి దశరథ మహారాజు కోసల దేశానికి చెందినటువంటి కౌసల్యని వివాహం చేసుకోవాలి అని పెద్దలందరూ నిశ్చయించారు. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నారు చాలా ఆనందంతో. లగ్నార్థం తం సమానేతుం దూతా దశరథం నృపం యయుః వినిశ్చయం కృత్వా వివాహ దివసస్య చ. మొత్తానికి సరైనటువంటి పద్ధతిలో
లేదా వివాహం జరిగేటప్పుడు ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు వరుణ్ణి అన్వేషించి పట్టమ్మని పంపిస్తూ ఉంటారు. ఆ ప్రేషయామాస చతురోవరాన్ అని మనకి వివాహాలు వస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళు దశరథ మహారాజు దగ్గరికి వచ్చారు, అయ్యా మా అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి అని అడగడం కోసం. ఆ ఏ లగ్నంలో చేసుకోవాలి ఇవన్నీ సమావేశం పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు దశరథుడికి కౌసల్యాదేవికి వివాహం గురించి. తథా దశరథశ్చాపి సాకేతే సరయూజలే నౌకాస్థో జలజాం క్రీడాం చక్రే వై మంత్రి బంధుభిః. ఈ పెళ్లి మాటలు మాట్లాడదామని వాళ్ళందరూ వచ్చిన సమయంలో దశరథుడు రాజ్యంలో లేడు. అతను ఒక పడవని తీసుకుని, ఒక నౌకని తీసుకుని సరయు నదీ తీరంలో విహారం కోసం ఆ మంత్రులు బంధువులతో కలిసి ఆ సరయు నదిలో విహారానికి వెళ్ళాడు దశరథ మహారాజు. నిశాయాం సేనయా యుక్తః స్తుతో మాగధవందిభిః రత్నదీప ప్రకాశైశ్చ నృతుర్వారయోషితః. మొత్తానికి ఆ వివాహం చేయడానికి నిశ్చయించుకున్న తర్వాత ఆ ముహూర్తానికి దశరథుడిని పిలిచి తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి చూస్తే దశరథ మహారాజు విహారం కోసం నౌకలో వెళ్ళారయ్యా అని చెప్పి బంధువులతో వాళ్ళతో వెళ్ళారు అనగానే ఆ అతడు మామూలుగా వెళ్ళలేదు. కొన్నాళ్ళు ఆ నదిలో సముద్రంలో గడుపుదాము అనేటువంటి కోరికతోటే వెళ్ళాడు. దాంతో 300 మంది మాగధులు పరివారం, ఆ అనేక మంది నాట్యకర్తలు వీళ్ళందరితో కలిసి ఆ విహారం కోసం ఆయన ఆ నౌకలో వెళ్ళారు దశరథ మహారాజు గారు. తస్మిన్ కాలే తు లంకాయాం విధిం పప్రచ్ఛ రావణః. ఆ సమయంలో లంకలో రావణాసురుడు ఆ సమస్తమైనటువంటి దేవతల్ని కూడా ఓడించినటువంటి రావణాసురుడు ఒకనాడు బ్రహ్మగారిని పిలిచాడు. పిలిచి ఆయనతో నాకు చిన్న సందేహం ఉందయా, నువ్వు తీర్చాలి అని అడిగారు ఆ బ్రహ్మగారిని రావణాసురుడు. ఏమని? కస్మాన్ మే మరణం బ్రహ్మన్ తత్వం మాం వక్తుమర్హసి. నేను ఎలా మరణిస్తాను, ఎవరి ద్వారా మరణిస్తానో నాకు తెలుసుకోవాలని కోరికగా ఉందయ్యా. కాబట్టి ఎందుకంటే నాకు మరణం వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి మరణం రాకూడదని అడిగేశాను ఇప్పటికే. కాబట్టి నన్ను ఎవరు సంభాలించలేదు. కానీ ఎప్పటికైనా నీకు మరణం తప్పదు, మరణం లేకుండా ఉండదు, కానీ నీకు ఎవరి నుంచి మరణం రాకుండా ఉండాలో కోరుకోమన్నారు. మొత్తానికి ఆ రకంగా నేను మరణం రాకుండా ఉండదని నాకు తెలుసు, కానీ ఫలానా వారి నుంచి మరణం రాకూడదని కోరుకున్నాను. దాంతో ఇంక నన్ను సంహరించేవారే లేరు అనుకున్నాను. కానీ నువ్వు బ్రహ్మగారివి కాబట్టి నీకు అన్ని తెలుస్తాయి, కాబట్టి నేను ఎవరి వల్ల మరణిస్తానో ఉన్నట్టుగా నాకు చెప్పాలి అని అడిగాడు. తద్రావణవచ శ్రుత్వా కథయామాసతం విధిః కౌసల్యాయాం దశరథాత్ రామః సాక్షాత్ జనార్దనః. ఉన్నట్టు చెప్పేస్తున్నారు. మనకి ఆ కంసుడి విషయంలోనూ అలాగే అయింది. ఎవరు నిన్ను సంహరించబోతున్నారు అనేది ముందే తెలిసిపోతుంది వాళ్ళకి. తెలిసిపోయి ఆ రోజు నుంచి వాళ్ళు వాళ్ళ కోసం వేచి ఉండడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అలాగా బ్రహ్మగారు ఉన్నట్టు చెప్పేశారు. కౌసల్యకి దశరథుని వలన రాముడు అనేటువంటి వాడు పుడతాడు. ఎవరతడు? సాక్షాత్ జనార్దన, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా జనింపబోతూ ఉన్నాడు. చతుర్థా పుత్ర రూపేణ భూత్వా సా నిహనిష్యతి. 4 కుమారుల రూపంలో పుడతాడు జనార్దనుడు. ఆ కౌసల్య గర్భంలో దశరథ మహారాజుకి కౌసల్య గర్భంలో రామచంద్రమూర్తి పుడతాడు. పంచమేహని లగ్నస్య రాజ్యో దశరథస్య దివసో నిశ్చితో విప్రైః కౌసల్యాఖ్యేన రావణ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇవాటి నుంచి 5 రోజుల్లో దశరథ మహారాజుకి ఆ కౌసల్యతోటి వివాహం చేయాలని చెప్పి పెద్దలందరూ నిశ్చయించారు. కాబట్టి నువ్వు మళ్ళీ ప్రశ్న అడిగావు. సరిగ్గా వాళ్ళ వివాహం జరగబోయే సమయంలో నీకు వచ్చింది ఆ సందేహం. ఆమెకి పుట్టబోయేటువంటి తనయుడు రామచంద్రమూర్తి నిన్ను సంహరిస్తాడు సుమా. వాళ్ళ వివాహం త్వరలో జరగబోతుంది కౌసల్యకి దశరథుడికి. తద్విధేర్వచనం శ్రుత్వా పుష్పకస్థో దశాననః. ఆ మాట వినగానే చెమటలు పట్టేది రావణాసురుడికి. వెంటనే పుష్పకం మీదకి ఎక్కాడు. అయోధ్యాం సత్వరం గత్వా రాక్షసైః పరివేష్టితః
నౌకాస్తం తం దశరథం జిత్వా యుద్ధై సుదారుణః. గబగబా తన యొక్క పుష్పక విమానంలో అయోధ్య నగరానికి వెళ్ళాడు. ఆ దశరథ మహారాజు ఏడండి అన్నారు. లేడండి, ఆ నౌకలో విహారం చేయడం కోసం వెళ్ళారండి ఆయన అని చెప్పారు. వెంటనే చూశాడు, మిక్కిలి ఘోరమైనటువంటి యుద్ధం చేసి తన ఎడమ పాదంతో ఆ నౌకని కాలితో ఒక తన్ను తన్నాడు. బభంజ నిజపాదేన తాం నౌకాం సరయూ జలే. ఆ సరయూ నదిలో విహరిస్తూ ఉన్నటువంటి ఆ నౌకని తన పాదంతో ఒక తన్ను తన్నాడు. దాంతో అది కాస్త ముక్కలైపోయింది, ఆ దశరథ మహారాజు విహారం కోసం వెళ్ళినటువంటి నౌక. తదా సర్వే మృతాస్తత్ర సరైవా నిర్మలే జలే. అనేక మంది ఆ సరయూ నది జలాల్లో మరణించారు ఆ ఆ నౌక ఎప్పుడైతే భగ్నమైందో. దశరథ సుమంత్రౌ ద్వౌ నౌకాఖండోపరిస్థితౌ. ఇద్దరు మాత్రం ఎలాగో అలాగ విరిగిపోయినటువంటి ఆ నౌక యొక్క శకలాలను పట్టుకుని జాగ్రత్తగా తేలుతూ బతికి బట్టగట్టారు. ఒకడు దశరథుడు, రెండో వాడు సుమంత్రుడు. దశరథ సుమంత్రౌ ద్వౌ నౌకాఖండోపరిస్థితౌ శనై శనై ప్రవాహేణ గత్వా భాగీరథీం నదీం. మొత్తానికి నెమ్మదిగా సరయూ నదిలోనే ప్రవహించడంలో వెళ్ళి అది భాగీరథితో కలిసిన తర్వాత అట్నుంచి మళ్ళీ ఎదురు ప్రయాణం చేసుకుంటూ సముద్ర మధ్యేహి జీవంతా విశ్వరేచ్ఛయా. సముద్రంలోకి వెళ్ళింది. ఆ గంగానది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతంలో వారు సముద్రంలోకి లాగబడ్డారు. ఆ ప్రవాహంతో పాటు వాళ్ళు సముద్రంలోకి తోసివేయబడ్డారు. మొత్తానికి ఆ రకంగా వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు. ఒక గొడవ అయింది. ఎవరి ద్వారానైతే రామచంద్రమూర్తి పుట్టాలో అతడి గాడిని నేను సముద్రం పాలు చేశాను, బహుశా మరణించే ఉంటాడు అనుకున్నాడు రావణాసురుడు. వెంటనే రావణ కోసలంగత్వా కృత్వా పరమ సంగరం. వెంటనే అతడు కోసల దేశానికి వెళ్ళాడు. ఆ వివాహం దశరథుడికి కౌశల్యకి జరగాలి. వద్దు, దశరథుని యొక్క బాధ వదులుచుకున్నాను అని చెప్పి, ఏమో బ్రతికి ఉంటే కౌశల్యకి మళ్ళీ రామచంద్రమూర్తి వేరే రకంగా ఏదైనా పుడతాడేమో, ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడ్ని కూడా సంహరించేస్తే గొడవ వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కోసలాఖ్యం నృపం జిత్వా. కోసల రాజ్యానికి వచ్చి ఆ కోసల మహారాజుని యుద్ధంలో ఓడించాడు. కౌసల్యాం తాం జహారసః. కౌసల్యని చెరపట్టాడు, ఆమెని దొంగలించాడు, అక్కడి నుంచి అపహరించాడు. తత ప్రముదితో లంకాం యయావాకాశవర్త్మన. కౌశల్యం తీసుకుని ఆ పుష్పక విమానంలో లంకా నగరానికి వచ్చేశాడు రావణాసుడు. దృష్ట్వా తిమింగళం మత్స్యం వసంతం లవణార్ణవే. ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే కిందకి చూస్తే ఒక చాలా పెద్ద తిమింగళం ఒకటి కనపడింది ఆ రావణాసుడికి. దాన్ని ఆ లవణార్ణవంలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ తిమింగళాన్ని చూశాడు. చిత్తే విచారయామాస దేవాస్తే మమ శత్రవః లంకాయాస్త హరిష్యంతి కౌసల్యాం గుప్త విగ్రహ. ఇప్పుడు ఈ చూస్తూ చూస్తూ ఒక స్త్రీని నేను సంహరించలేను, చేస్తే అందరూ నవ్వుతారు. ఇంత పరాక్రమవంతుడు అయి ఉండి ఒక స్త్రీని సంహరించావా భయపడి అని. కాబట్టి ఈవిడ తీసుకెళ్లి లంకలో దాస్తే ఆ దేవతలందరూ చాలా మాయాలు తెలిసినటువంటి వాళ్ళు ఎలా అయినా ఈవిడ మళ్ళీ అపహరించి పట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతస్తిమింగళాయేమాం యాసభూతాం కరోమ్యహం. వెంటనే ఆ తిమింగలాన్ని పిలిచాడు. నేను నీకు పెట్టిస్తాను, ఆ పెట్టిలో ఈ అమ్మాయిని పెట్టిస్తాను, నువ్వు జాగ్రత్తగా దాన్ని కాపాడాలి, నేను ఎప్పుడు అడిగితే మళ్ళీ అప్పుడు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి న్యాసభూతం చేశారట ఆ తిమింగలానికి కౌశల్యం ఉన్నటువంటి దాన్ని. న్యాసభూతం చేద్దాం అనుకుని ఇది నిశ్చిత్య మనసులో అలా ఊహించి అనుకుని పేటికాయాం నిధాయతాం. ఒక పెద్ద పెట్టి ఒకటి తయారు చేయించి ఆ పెట్టిలో ఆవిడిని ఉంచి దానికి గట్టిగా తాళం పెట్టి మత్స్యం సమర్ప్య హుష్టాత్మా యయౌ లంకాం దశాననః. నువ్వు ఓ తిమింగలమా, నువ్వు దీన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండి నేను అడిగినప్పుడు మళ్ళీ నాకు వెనక్కి ఇవ్వాలి సుమా అని చెప్పి ఆ పెట్టిని ఆ తిమింగలానికి అందించాడు. తిమింగలోపితమాస్యే ధృత్వాబ్ధౌ వ్యచరత్ సుఖం. తిమింగలం ఇంకా ఆ సముద్రంలో అట్నుంచి ఇటు ఇటు నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా నోటితో ఆ పెట్టిని కరుచుకునే
వెళుతూ ఉన్నది, దాన్ని వదిలిపెట్టడం లేదు. ఆ పెట్టెతో పాటే అది కూడా తిరుగుతూ ఉన్నది. అగ్రే దృష్ట్వా రిపుం స్వీయం తేన యుద్ధార్థముద్యతః. మొత్తానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఆ పెట్టిని నోటితో పట్టుకుని సుఖంగా తిరుగుతూ తన శత్రువులని కలహించడం, తన ఆహారం తాను తీసుకోవడం అన్ని చేస్తున్నది, కానీ నోట్లోంచి ఆ పెట్టిని మాత్రం వదలటం లేదు. అది జాగ్రత్తగా మళ్ళీ అప్పచెప్పాలి రావణాసుడికి అనే ఉద్దేశంతో. ద్వీపేతాం ప్లేటికాం స్థాప్య సంగ్రామం రిపుణా కరోత్. మొత్తానికి ఎదురుగుండా ఒక పెద్ద శత్రువు వచ్చింది, ఇంకొక తిమింగలం. ఆ తిమింగలంతో పోట్లాడాలి అంటే ఈ పెట్టెని ఎక్కడో పక్కన పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ద్వీపం మీద ఆ పెట్టిని అట్టే పెట్టి సంగ్రామం రిపుణా కరోత్, తన శత్రువుతోటి ఆ తిమింగలం యుద్ధం చేయడానికి వెళ్ళింది. ఏతస్మిన్ అంతర నౌకాఖండం త్వం దీపమాగతః. ఈ సమయంలో ప్రాణాలతో కొద్దిగా బయటపడినటువంటి దశరథ మహారాజు అతని సుమంత్రుడు కూడా అదే ద్వీపం దగ్గరికి వచ్చి చేరారు, కొట్టుకుని సముద్రంలో. తదాదౌ మంత్రి నృపతి ద్వీపం తమారుహతు. ఆ మంత్రి గారు రాజు కూడా ఆ ద్వీపం మీదకి కష్టపడి ఆ విరిగిపోయినటువంటి నౌకా శకలం నుంచి దిగి ఆ ద్వీపం మీదకి ఎక్కారు. తత్ర తాం పేటికాం దృష్ట్వా సముద్ఘాట్యాతి విస్మితౌ. వెంటనే చూసేటప్పటికి నిర్జలమైనటువంటి ఎవరూ లేని, మనుషులే లేనటువంటి ఆ ఆ ప్రాంతంలో పెట్టెని చూశారు. చాలా ఆశ్చర్యపోయారు. చూసి ఆ తత్ర తాం పేటికాం దృష్ట్వా సముద్ఘాట్యాతి విస్మితౌ. దాన్ని తెరిచారు, మొత్తాన్ని బదలుకొట్టి దాని తాళం దాన్ని తెరిచి చూశారు లోపల ఏముందా అని. పెట్టి లోపల తస్యాం దృష్ట్వాధ కౌసల్యాం జ్ఞాత్వా వృత్తం పరస్పరం తయా ముహూర్త సమయే ద్వీపే దశరథో నృపః. మొత్తానికి ఆ అమ్మాయి లేచే ఉంది, మాట్లాడుతూ ఉన్నది. ఎవరమ్మాను అని అడిగారు. నేను కోసలాధిపుని యొక్క కుమార్తెనండి. రావణాసురుడు నన్ను ఎత్తుకుని పోయి ఈ పెట్టెలో పెట్టి ఇలాగా తిమింగలానికి అప్పచెప్పాడు అంటే, అయ్యో పక్క రాజ్యమే మాది, నన్ను అయ్యో మీకు నాకు వివాహం అనుకున్నాం కదా అనుకున్నారు. వెంటనే దశరథ మహారాజు అదే సుమంత్రుడి యొక్క పౌరోహిత్యంలో, ఒక రకంగా చెప్పాలంటే దశరథుడు కౌసల్య కూడా వివాహం చేసుకున్నారు. గాంధర్వాఖ్యం వివాహం చకారముదితాననః. ఏ ముహూర్తంలో వివాహం చేసుకోవాలని వారు అనుకున్నారో, నిశ్చయించబడిందో ఇదివరకు, అదే ముహూర్తంలో, అంటే 5 రోజుల తర్వాత వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు అనుకున్నాం కదా, అప్పటికి 5 రోజులు పూర్తయ్యాయి. అదే ముహూర్తంలో కౌసల్యకి దశరథ మహారాజుకి గాంధర్వ వివాహం ఆ ద్వీపం మీద జరిగింది. తతో రాజాధ కౌసల్యా సుమంత్రో మంత్రి సత్తమః త్రయస్థిత్వా పేటికాయాం తద్వారం పిదధు పునః. మొత్తానికి ఆ ముగ్గురు ఆ పెట్టిని పారేయలేదు. ఎక్కడికైనా మనం ఈ ద్వీపంలో ఎన్నాళ్ళున్నా ఇక్కడి నుంచి బయటపడలేం కాబట్టి, ఈ తిమింగలం ద్వారానే మనం బయటపడితే బాగుంటుంది కాబట్టి ఆ ముగ్గురు కూడా చాలా విశాలమైనటువంటి ఆ పెట్టెలో చేరి లోపల వాళ్ళది దాన్ని మూసేసుకున్నారు, అందులో తలుపు వేసేసుకున్నారు. మొత్తానికి త్రయస్థిత్వ పేటికాయాం తద్వారం పిదధు పునః. ఆ తలుపును మళ్ళీ మూసేసి వాళ్ళందరూ లోపలే కూర్చున్నారు. తిమింగలోరి పుంజిత్వా చకారాస్యేతు పేటికాం. ఇంతలో తన శత్రువును జయించినటువంటి ఆ తిమింగలం గబగబా ఆ ద్వీపం దగ్గరికి వచ్చింది. అమ్మయ్య, నేను పెట్టినటువంటి ఈ పేటిక ఇక్కడే ఉన్నది అని చెప్పి ఆ పేటికను నోటితో కరుచుకుని మళ్ళీ సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోయింది. లంకాయాం రావణశ్చాపి సమాహూయ విధిం పునః. ఒక గొడవ వదిలిపోయింది. దశరథుడిని సంహరించేశాను, కౌశల్యని కూడా దూరంగా తీసుకొచ్చి ఆ ముహూర్తానికి వివాహం జరగకుండా నేను చేశాను అని గర్వంతో వీగిపోతున్నటువంటి రావణాసురుడు వికటాట్టహాసం చేస్తూ బ్రహ్మగారిని ఆహ్వానించాడు. బ్రహ్మని సమాహూయ విధిం పునః. బ్రహ్మగారిని మళ్ళీ పిలిచి ఉవాచ ప్రహసన్ వాక్యం సభాయాం సంస్థిత సుఖం. ఆ పెద్ద సభలో జనులందరూ ఉండగా ఆ బ్రహ్మగారితోటి ఇలా చెప్తూ ఉన్నాడు. విధే, ఓ బ్రహ్మ, తవ మృషావాక్యం రావణేన మయా కృతం. నీ యొక్క మాటని, బ్రహ్మగారి యొక్క మాటని, రాతని నేను తప్పు చేశానయ్యా. ఆ దశరథుడికి కౌశల్యకి ఆ ముహూర్తంలో వివాహం జరగకుండా చేశాను. దశరథుడిని సంహరించేశాను, కౌశల్యని తీసుకొచ్చి దూరంగా ఎత్తుకుపోయాను.
కాబట్టి నువ్వు రాసినట్టుగా జరగలేదు. వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది 5 రోజుల్లో నువ్వు చెప్పావు, అది అవ్వలేదు అని చెప్పి హతో దశరథస్థో ఏ నీళ్లలో మునిగి దశరథుని చనిపోయాడు. కౌసల్య గోపితామయ ఎవరికి దొరకకుండా కౌసల్యం నేను దాచిపెట్టాను. తద్రావణ వచ శ్రుత్వా సభాయాం పద్మ సంభవ దీర్ఘస్వరేణ ప్రోవాచ ఓం పుణ్యాహం ఇతి. మొత్తానికి ఓం పుణ్యాహం అని దీర్ఘమైన స్వరంతో పుణ్యము కలుగుగాక, పుణ్యం జరుగుగాక అని అంటే ఒక శుభకార్యం జరగడానికి ముందు అనేటువంటి మాట పుణ్యాహ వచనం లాంటి. ఆ పుణ్యాహం అన్నారు బ్రహ్మగారు, సాక్షాత్ బ్రహ్మగారు అన్నారు ఆ మాట. చూశాడు. రావణ సంభ్రమాత్ ప్రాహ కిమిదం వ్యాహృతం త్వయా. ఏమిటయ్యా అంత పుణ్యం జరుగుగాక, అంత చక్కగా ఉన్నది, అంత బాగున్నది, పుణ్యప్రదముగా ఉన్నది అన్నావు. అనగానే విధి ప్రోవాచ లగ్నంతు జాతం దశరథస్య. ఏం లేదయ్యా, అనుకున్న ముహూర్తానికి ఇప్పుడే ఖచ్చితంగా ఆ దశరథుడికి కౌశల్యకి వివాహం అయిపోయింది సుమా. వాళ్ళు వివాహం చేసేసుకున్నారు సుమా. వెంటనే నమ్మలేదు రావణాసురుడు. ఎలా కుదురుతుందయా, దశరథుడు నేను సంహరించేశాను, ఆ కౌశల్యం తీసుకెళ్లి నేను దాచేశాను ఎవరికి దొరకకుండా. తథా విధిం వృషాకర్తుం దూతాన్ సంప్రక్ష్య సాదరం తిమింగళాత్ సమానీయ పేటికాం బ్రహ్మణోత్తికే. మొత్తానికి ఆ దూతల్ని పంపించి ఆ తిమింగళం దగ్గరికి వెళ్ళి ఆ పెట్టిని పట్టరమన్నారు. మొత్తానికి వాళ్ళు వెళ్ళి ఆ తిమింగలాన్ని పట్టుకుని దాని నోట్లో ఉన్నటువంటి పెట్టిని మళ్ళీ రావణాసుడు ఇమ్మంటున్నాడని చెప్పి అడిగి తీసుకుని ఆ పెట్టిని మోసుకుంటూ వచ్చి ఆ సభా మధ్యంలో పెట్టారు. సముద్ఘాట్య దర్శాసౌ తత్ర తస్యాం దశాననః. మొత్తానికి అందరూ చూస్తూ ఉండగా చూడండి, ఈ పెట్టిలోనే ఉంటుంది కౌసల్యాదేవి. ఏనాడో మరణించాడు దశరథుడు, వాళ్ళ పెళ్లి జరగలేదు అని చెప్పి ఆ పెట్టిని తెరిచాడు రావణాసురుడు. తథా అతి చకిత, ఆశ్చర్యపోయాడు. క్రుద్ధస్థాన్ హంతుం ఖడ్గమాదదే. లోపల కౌసల్యాన్ని ఉంది, ఆవిడని వివాహం చేసుకున్నటువంటి దశరథ మహారాజు కూడా అక్కడే ఉన్నాడు, సుమంతుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు రావణాసురుడు. వెంటనే తన చేతిలోంచి చంద్రహాసం అనేటువంటి ఖడ్గం ఉంటుంది, దాన్ని బయటికి తీశాడు. తదాతి సంభ్రమాద్వేధా రావణం వాక్యమబ్రవీత్. పరుగు పరుగున వచ్చాడు బ్రహ్మ, రావణాసుడు యొక్క 2 చేతులు పట్టుకున్నాడు, అతనితో ఇలా చెప్తూ ఉన్నాడు. కిం కరోషి దశాస్యత్వం. ఏమయ్యా ఎంత పొరపాటు చేస్తూ ఉన్నావు, ఇప్పుడు దశరథుడిని ఆవిడ్ని ఇక్కడే సంహరిద్దామని అనుకుంటున్నావా? మాధునా సాహసం కురు. అటువంటి సాహసం మాత్రం చేయకు సుమా. ఇప్పుడు వాళ్ళిద్దరిని సంహరించేంత సాహసం చేయకు నువ్వు. ఎందుకని? కౌసల్యైకా స్థాపితాస్యాం పేటికాయాంతో యాపురా. నువ్వు ఇదివరకు కౌశల్యం ఒక్కదాన్నే పేటికలో పెట్టి తాళం వేసి భద్రంగా పెట్టావు, కానీ ఇప్పుడు లోపల చూస్తే 3 ఉన్నారు పేటిక లోపల. త్రయస్తత్ర తు సంజాత భవిష్యంత్యత్ర కోటిశః. వీళ్ళని గనుక నువ్వేమైనా చేస్తే 1,000,000 మంది దశరథులు, 1,000,000 మంది కౌశల్యులు తయారవుతారయ్యా. కాబట్టి ఎప్పుడూ ఇంకా 40-45 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎక్కడ, అక్కడి నుంచి ఇంకా 10,000 సంవత్సరాలు దశరథ మహారాజు పాలించాలి. 60,000 సంవత్సరాలు పాలించాలి. 60,000 సంవత్సరాల తర్వాత అంటే ఇంకొక ఒక 40 ఏళ్లలో మరణిస్తాడు, 30 ఏళ్లలో మరణిస్తాడు అనుకున్న సమయంలో రామచంద్రుడు పుడతాడు. ఆడిది నువ్వు కనుక ఇప్పుడు వాళ్ళని ఏమైనా చేస్తే భవిష్యతి వధస్తే రామో అద్యైవ జనిష్యతి. వాళ్ళని ఏమైనా చేసినట్లయితే రామచంద్రమూర్తి ఇవాళే ఉద్భవించేస్తాడు, ఇవాళే ఆవిర్భవిస్తాడయ్యా. కాబట్టి నీకు బ్రతుకు ఇవాళతో ఆఖరైపోతుంది, చూసుకో. కాబట్టి వాళ్ళిద్దరిని ఏమి చేయకు సుమా, నీ మంచి కోరి నేను చెప్తున్నాను, చేసింది ఏదో చాలు. బ్రహ్మ మాటని నువ్వు తప్పు చేయలేకపోయావు, ఒప్పుకుని హాయిగా ఉండు అని చెప్పి బ్రహ్మగారు రావణాసురుని ఒప్పించారు. సాహసం కురుమాద్యైవ సత్యాయుష్ దశానద. నీకు ఆయుష్ చాలా ఉంది, నువ్వు చాలా కాలం బ్రతికేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. అలాంటి ఆయుష్ అంతా ఇవాళే పోగొట్టేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది వాళ్ళిద్దరినీ కనుక ఏమైనా చేసినట్లయితే. కాబట్టి దశరథుడిని కౌశల్యాన్ని
నువ్వేమీ చెయ్యవద్దు సుమా అని బ్రహ్మగారు కోరగలరు. యద్భవిష్యం తద్భవతు తదగ్రే మాస్తు సాంప్రతం ఏతాన్ దూతైః ప్రేషయాద్య సాకేతం త్వం సుఖీ భవ. మొత్తానికి జరిగేది నువ్వు ఆపలేవు అనేటువంటి విషయం తెలుసుకో. అది ఇప్పుడే జరిగేలా మాత్రం చేయకు. 60,000 సంవత్సరాల తర్వాత జరగవలసిన దాన్ని ఇవాళే జరిపేలాగా నువ్వు ప్రోత్సహించకు. కాబట్టి వీళ్ళిద్దరినీ సవ్యంగా దూతలతో పాటుగా సాకేతపురానికి చక్కగా పంపించు. నువ్వు సుఖంగా నీ లంకారాజ్యంలో ఉండు నాయన అని చెప్పి బ్రహ్మగారు రావణాసుడికి బాగు చేశారు. చేయగానే నభవిష్యతి మద్వాణి మృషా జానీహి నిశ్చయం. ఇప్పటికైనా తెలుసుకోవయ్యా, నా మాట తప్పు అవ్వడం అనేది ఉండదు. నేను చెప్పింది జరిగి తేవలసిందే. బ్రహ్మరాతని ఎవరు తప్పించలేరు అనేటువంటి విషయం తెలుసుకోసుమా. యద్భావ్యం తద్భవత్యేవ గహనా కర్మణో గతి. గహనా కర్మణో గతి. కర్మ యొక్క గతి గహనా, చాలా లోతైనది. అది ఎవరికి కూడా తెలిసేటువంటి వ్యవహారం లేదు. కర్మ యొక్క గతి ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది. కాబట్టి నా మాట వృధా అవ్వదు, వృషా అవ్వదు, తప్పు అవ్వదు, కళ్ళ అవ్వదు. యద్భావం తద్భవిత్యేవా. జరగబోయేది జరిగే తీరుతుంది, ఇంకొక మార్గం లేదు. కాబట్టి తద్విధేర్వచనం సత్యం మత్వా భీతో దశాననః. వెంటనే బ్రహ్మగారి మాటల మీద గురి కుదిరింది. రావణాసుడికి కొంచెం భయపడ్డాడు. అమ్మో, ఇంకా చాలా జీవితం ఉంది నాకు, ఇవాళే రామచంద్రుడు పుట్టేస్తాడట నేను ఏదైనా చేసినట్లయితే అని చెప్పి పేటికాయాం ప్రేషయామాస సాకేతం స్వభటైర్జవాత్. ఆ పేటికలోనే వారి ముగ్గురిని మళ్ళీ తాళం వేసి ఆ పేటికని కోసల రాజ్యానికి తన భటులతో ఇచ్చి పంపించాడు. సాకేతే పేటికాం త్యక్త్వా భటాస్తే రావణం గతాః. మొత్తానికి ఆ పేటికని ఆ సాకేత నగరంలో, అయోధ్య నగరంలో విడిచిపెట్టారు. ఆ దూతలందరూ మళ్ళీ లంకా నగరానికి వెళ్ళిపోయారు. సాకేతే పేటికాం త్యక్త్వా భటాస్తే రావణం గతాః. అయోధ్యాయాం మహానాసీత్ సంభ్రమో నృపదర్శనాత్. అందరూ దశరథ మహారాజు మరణించాడు అనుకుంటూ ఉన్నారు. కారణం అతడు విహారానికి వెళ్ళినటువంటి నౌక బద్దలైపోవడం, మునిగిపోవడం, అందులో అనేక మంది మరణించడం, ఇతగాడు కనపడకపోవడం, దాంతో మన రాజుగారు కూడా మరణించారు అనే ఆ భావంలో ఉన్నటువంటి జనం ఒక్కసారి మళ్ళీ దశరథ మహారాజు ప్రత్యక్షమయ్యేటప్పటికీ అయోధ్య నగరంలో చాలా మహానాసీత్ సంభ్రమ, చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అయోధ్యావాసీనాం నృణాం కోసలాధిపతిరపి తతఃపునర్వివాహస్య సంభ్రమం కోసలాధిపః. మొత్తానికి వాళ్ళ వివాహం, గాంధర్వ వివాహం జరిగింది. ఎవరు లేని సమయంలో, ఒంటరిగా ద్వీపంలో ఒక్క సుమంతుడు మాత్రమే సాక్షిగా ఉన్నప్పుడు జరిగిపోయింది. అలా కాదయ్యా, మనందరం ఉండగా మనందరి మధ్యలో కౌసల్యకి దశరథుడికి వివాహం జరిపించాలి అని చెప్పి కోసల రాజు మళ్ళీ పునర్వివాహానికి చాలా వైభవంగా చేయడం కోసం ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాడు. కృత్వా స్వరాజ్యం జామాత్రే దదౌ ప్రీత్యాహి పుత్రికాం. ఆ కోసల రాజ్యాధిపతి దశరథుడికి తన కుమార్తెనే కాకుండా ఆ సమస్తమైనటువంటి తన కోసల రాజ్యాన్ని కూడా దశరథ మహారాజుకి ఇచ్చేశాడు కట్నం కింద. మొత్తానికి కృత్వా స్వరాజ్యం జామాత్రే దదౌ ప్రీత్యాహి పుత్రికాం తదారభ్య కోసలేంద్రాః ప్రోచ్యంతే రవివంశజాః. అప్పటి నుంచి కూడా కోసల రాజులందరూ కూడా రవివంశజులే అని పిలువబడుతూ ఉన్నారు. ఎందుకంటే కోసల రాజు ఇప్పుడు రామచంద్రమూర్తి దశరథ మహారాజు అయిపోయాడు కాబట్టి. మొత్తానికి తతో రాజా దశరథః సుమిత్రాం మగధేశజాం వివాహాయన అపరాం పత్నీం చకార దయితాం ప్రియాం. మొత్తానికి మనకి వాల్మీకి రామాయణానికి ఆనంద రామాయణం ఒక వ్యాఖ్యాన ప్రాయం అని చెప్పుకున్నాం ఇదివరకు. ఎలా వ్యాఖ్యానం అయింది అంటే అందులో మనకి దశరథుడికి కౌసల్యకి వివాహం ఎలా జరిగిందో తెలియలే. ఇప్పుడు మనకు అర్థమైంది, చాలా నాటకీయమైనటువంటి పరిణామాల మధ్య కౌసల్యకి దశరథుడికి పెద్దలు నిర్ణయించినటువంటి ముహూర్తంలో వివాహం జరిగింది అనేటువంటి విషయం. రెండో విషయం, సుమిత్ర ఏ రాజ్యానికి చెందినటువంటిది, ఎవరమ్మాయి ఆవిడ అనేటువంటిది మనకి వాల్మీకి మహర్షి తన రామాయణంలో చెప్పాల.
ఈ రామాయణంలో వాల్మీకి చెప్తూ ఉన్నారు, తతో రాజా దశరథ సుమిత్రాం మగధ ఈశజాం. మగధ దేశపు రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుమిత్రని ఆ తర్వాత వివాహం చేసుకున్నారయ్యా దశరథ మహారాజు. కైకేయ నృపతే కన్యాం కైకేయీం పద్మలోచనాం వివాహేనాకరోత్ భార్యాం తృతీయాం పరమాదరాత్. మొత్తానికి కేకయ్య రాజకుమార్తె అయినటువంటి కైకేయిని కిలి సుందరమైనటువంటి పద్మలోచన అయినటువంటి ఆవిడిని మూడవ భార్యగా వివాహం చేసుకున్నారు దశరథ మహారాజు. తథా అన్యాని సప్తశత కళత్రాణ్యకరోత్ నృప. చాలాసార్లు చెప్పుకున్నాను, భార్య వేరు పత్ని వేరు అని. పత్న్యుర్వై యజ్ఞ సంయోగే అంటుంది మనకి శాస్త్రం. పత్ని అంటే యజ్ఞయాగాదులో పక్కన కూర్చోడానికి అర్హత ఉన్నటువంటి ఆవిడ. దశరథ మహారాజుకి 3 పత్నులు ఉన్నారు, అనేక మంది భార్యలు ఉన్నారు, కళత్రములు అంటారు వాళ్ళు. ఆ భార్యలు ఎంతమంది ఉన్నారు అంటే కొన్ని పురాణాల్లో 300 మంది పైసలకు భార్యలు ఉన్నారని చెప్పేవారు. దానికి కూడా ఒక అందమైనటువంటి ఐతిహ్యం ఏంటంటే పరశురాముడు క్షత్రియులందరినీ నాశనం చేద్దాం అనుకున్నప్పుడు దశరథ మహారాజును కూడా సంహరించడానికి వచ్చేవాడని, ఆయన వచ్చినప్పుడు దశరథ మహారాజు ఆయన వస్తున్నాడని తెలిసి వెంటనే ఎదురుగుండా ఉన్న అమ్మాయిని వివాహం చేసుకునేవాడని, అతడు రాగానే ముందుగా వెళ్ళి ఆమె అప్పుడే మెడలో మంగళసూత్రంతో పసుపు కుంకుమతో ఉన్నటువంటి ఆవిడ పరశురాముడికి నమస్కరించగానే ఆయన దీర్ఘసుమంగళి భవ అని ఆశీర్వదించేవాడిని. వెంటనే వెనక నుంచి దశరథుడు నేనేనండి అనుకుంటూ వచ్చేవాడిని. ఓరి నువ్వా బతికిపోయావు పో అని చెప్పి ఆసారికి పరశురాముడు దశరథుడు వదిలి వెళ్ళిపోయేవాడని. అలాగా 300 సార్లు జరిగిందని, మొత్తానికి 300 మంది భార్యలు ఉన్నారు దశరథుడికి అని ఒక పురాణం చెప్తూ ఉన్నది. కానీ ఇందులో ఈ ఆనంద రామాయణంలో వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారయ్యా అంటే, ఈ 3 వివాహం చేసుకున్న తర్వాత అన్యాని సప్తశత కళత్రాణి అకరోత్ నృప. 700 మంది భార్యల్ని వివాహం చేసుకున్నారయ్యా దశరథ మహారాజు. ఏవం రాజా దశరథ శశాస జగతి తలం. ఈ రకంగా ఈ సమస్తమైనటువంటి భూమిని, ఈ జంబూ ద్వీపాన్ని దశరథ మహారాజు సంతోషంగా పాలిస్తూ ఉండేవాడయ్యా. దానై భోగై దశరథో బభూవ జరఠో మహాన్. అతడు తన రాజ్యంలో అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తూ అనేకమైనటువంటి భోగ భాగ్యములతో తొలతూగుతూ పాలిస్తూ జరఠో బభూవ, నెమ్మదిగా వృద్ధుడైపోతూ ఉన్నాడు. వృద్ధాప్యం వస్తూ ఉన్నది దశరథ మహారాజుకి. కానీ నా అభవత్ సంతతి తస్య ధార్మికస్య అవనీపతే. అంత ధర్మిష్ఠుడైనటువంటి, ధర్మాలను ఆచరించినటువంటి ఆ మహారాజు దశరథుడికి వృద్ధాప్యం వస్తుంది, కానీ ఆ పితృత్వం రావటం లేదు, తండ్రి కావటం లేదు, కుమారులు కలగటం లేదయ్యా. కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ గిరీంద్రజే ఏతా కులీనా సుభగాః రూపయౌవన సంయుతాః. మొత్తానికి కౌసల్య సుమిత్ర కైకేయి అనేటువంటి ఈ 3 కూడా చాలా సత్కులములలో పుట్టినటువంటి వారు, రూప యవ్వన సంపద కలిగినటువంటి వారు. తస్మిన్ శాసతి రాజ్యంతో స్థితో అయోధ్యాపురి ప్రియే దేవానాం దానవానాం చ రాజ్యార్థం విగ్రహో మహాన్. మొత్తానికి ఈ రకంగా దశరథ మహారాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నటువంటి సమయంలో అధికారం కోసం దేవదానవుల మధ్య సంగ్రామాలు జరుగుతూ ఉండేవయ్యా. అనేక సార్లు దేవదానవుల మధ్య సంగ్రామాలు జరుగుతూ ఉండేవి. తత్ర వాగభవత్ శ్రేష్ఠ యత్రాయోధ్యాధిపతిర్మహాన్ జయస్తత్ర న సందేహ తాన్ శ్రుత్వా పవనో జవాత్. మొత్తానికి ఒక మాట ఒకటి వ్యాపించిపోయింది, ధర్మాత్ముడైనటువంటి దశరథుడు ఎక్కడున్నాడో అక్కడ జయం ఉంటుంది అని. అంటే ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది. శ్రీకృష్ణుడు ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం కలుగుతుంది అని మనం వింటూ ఉంటాం భారతానికి సంబంధించి. అలాగే దశరథ మహారాజుకి కూడా
అతడు ధర్మాత్ముడు కాబట్టి అతడు ఎక్కడ ఉంటే అక్కడ జయం సిద్ధిస్తుంది అనేటువంటి మాట ఒకటి వ్యాపించిపోయింది. కాబట్టి ఆ ఆ దేవతలందరూ కలిసి వాయుదేవుడిని ప్రార్థించారు. ఏమయ్యా, దశరథ మహారాజు మన వైపు ఉంటే మనకి జయం కలుగుతుంది ఈ దానవులతో సంగ్రామం చేస్తూ ఉన్నప్పుడు. కాబట్టి నువ్వు వెళ్ళి దశరథ మహారాజుని ఒప్పించి ప్రార్థించి మన వైపు యుద్ధం చేసేలాగా కనుక తీసుకొచ్చినట్లయితే మనకి తప్పనిసరిగా జయం కలుగుతుంది అని చెప్పి వాయుదేవుడిని ప్రార్థించారు దేవతలందరూ కలిసి. అప్పుడు వాయుదేవుడు అయోధ్య నగరానికి వచ్చి ఆ ప్రార్థయామాస నృపతిం గత్వా యుద్ధాయ సాదరం. మొత్తానికి వాయుదేవుని ప్రార్థన మీద దశరథ మహారాజు దేవతలకు సహాయం చేయడం కోసం, దేవతల పక్షంలో పోరాడడం కోసం అతనికి ఉండేటువంటి రథానికి 10 దిక్కులా వెళ్ళడానికి స్వాతంత్రం ఉండేదట. అందుకే దశరథుడు 10 రకమైనటువంటి మార్గాల్లో రథం వెళ్ళగలదు. 8 దిక్కులు పైన కింద ఎటు కావలిస్తాడు రథం వెళ్ళగలదు. ఎలాగైనా సరే రథాన్ని నడపగలదు. కాబట్టి ఆకాశ మార్గంలో రథాన్ని నడిపి దేవతలతో పాటు వారి పక్షంలో నిలిచి దానవులతో యుద్ధం చేసేవాడు. తతో గత్వా దశరథ చకార కథనం మహత్. ఆ రకంగా గొప్ప గొప్ప యుద్ధాలు దేవతల తరఫున చేసేవాడు దశరథ మహారాజు. ఏతస్మిన్ అంతరే తత్ర సంగ్రామేతి భయావహే భిన్నాక్షం స్వరథం రాజా నావిదిష్ట సంభ్రమాత్. మొత్తానికి అలా ఒకానొక రాడు అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే దానవులతోటి తన రథం యొక్క ఇరుసు విరిగిపోయి బండి ఇలా ఒరిగిపోవడం మొదలుపెట్టింది. అతని రథం అతడు యుద్ధం మీద కేవలము తన యొక్క ఏకాగ్రత కలిగినటువంటి దశరథ మహారాజు దాన్ని చూసుకోవటం లేదు. రథం ఒరిగిపోతున్నప్పటికీ కూడా ఏకాగ్రంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రాజ్యాంతికే స్థితా శుభ్రూ కైకేయీ రణ కౌతుకం. ఈ 3 భార్యల్లోని కైకేయికి విలువిద్య వచ్చు అని చెప్పి మనకి చాలాసార్లు చెప్పారు. ఇంకా మాట్లాడితే రామచంద్రమూర్తికి మొట్టమొదట ధనుసుని ఎలా పట్టుకోవాలో, బాణం ఎలా వెయ్యాలో చెప్పింది కైకేయి అట. తల్లి దగ్గరే ధను విద్యాభ్యాసం చేశారు అని చెప్పి కూడా కొన్ని గ్రంథాలు మనకు రాస్తూ ఉంటారు. మనకి వాల్మీకి మహర్షి ఆ మాట స్పష్టంగా చెప్పకపోయినా కైకేయి మహా ధనుర్విద్యా విద్వాంసురాలు కాబట్టి ఆవిడని కూడా యుద్ధానికి తీసుకెళ్ళినట్లు ఆ రోజు రథం యొక్క చక్రం యొక్క ఇరుసు విరిగిపోయి రథం ఉరిగిపోతున్న సమయంలో రాజు పక్కనే ఉన్నటువంటి మిక్కిలి అందగతి అయినటువంటి కైకేయి పశ్యంతి స్వరథం భిన్నం స్వదర్శ సమరాంగణే, తామున్నటువంటి రథం యొక్క చక్రం యొక్క ఇరుసు విరిగిపోయింది అని చూసినటువంటిది ఆవిడ అక్షవత్సా నిజం హస్త చకార జయ హేతవే. మొత్తానికి అలాగ పడిపోతూ ఉన్నటువంటి ఆవిడ ఆ రథం కాసేపట్లో ఒరిగిపోయి వాళ్ళిద్దరు కింద పడిపోతారని తెలుసుకున్నదై రాజు యొక్క విజయాన్ని కాంక్షిస్తున్నదై తన చేతిని ఆ ఇరుసు ఉండే చోట అడ్డంగా పెట్టి బండి చక్రం బయటికి వెళ్ళిపోకుండా అడ్డం పెట్టి కాపాడింది. మహాసుకుమారి సౌందర్య రాశి అయినటువంటి ఆవిడ చెయ్యి ఆ ఇరుసులో పడుతుంది. పక్కనేమో చక్రం తిరిగిపోతున్నది. ఆ చెయ్యి నలిగి పచ్చడైపోయి రక్తం కారిపోయేటువంటి పరిస్థితి ఒకటి ఉత్పన్నమవుతూ ఉన్నది. ఎలా చేయగలిగింది ఆవిడ ఇంతటి పని అంటే అనగానే వెంటనే మహర్షి మనకు చెప్తూ ఉన్నారు దానికి ఒక కారణం అదయ్యా. ఆవిడ తన చెయ్యి అంత గట్టిగా ఎలా అయిపోయింది? విరిగిపోయినటువంటి ఇరుసు బదులుగా తన చెయ్యి ఒక చిన్న మేకులాంటిది పెడతారు ఇరుసు చక్రం బయటకు వచ్చేయకుండా ఆ అక్షానికి. కాబట్టి దాని బదులు ఆవిడ తన వేలో చెయ్యో పెట్టేసింది అంటే అది ఎంత గట్టిగా ఉండాలి? ఉందయ్యా, దానికి ఒక కారణం ఉంది. తయాతు పూర్వం బాల్యత్వాత్ మష్యాస్థం కస్యచిన్ మునేః కృష్ణవర్ణం కృతం తేనా సెప్తాతే అపవాదతః. మొత్తానికి చిన్నతనంలో ఆవిడ బాగా అల్లరి చేస్తూ ఉండేది కైకేయమ్మ. ఆవిడ ఒకానొక ముని వారింటికి రాజుగారి దగ్గర కేకే మహారాజు గారి దగ్గరికి అనేక మంది మునులు వస్తూ ఉండేవారు, ఆతిథ్యం స్వీకరించి వెళుతూ ఉండేవారు. ఒకానొక ముని వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వెళ్ళి నల్లటి మసి తీసుకొచ్చి ఆయన మొహం అంతా పూసేసింది. ఆయనేమో తపస్సులో ఉన్నాడు, ఆయనకి తెలియదు ఏం జరుగుతుందో. కృష్ణవర్ణం కృతం తేన సప్తాతేప్యపవాదతి. ఆయన తపస్సంతా పూర్తయింది, మామూలుగా బయటకు వస్తుంటే అందరూ నవ్వుతున్నారు ఆయన చూసి. ఏమిటే అంటే ఒకసారి అద్దంలో మొహం చూసుకోరు ఆయన అన్నారు.
తీరా నీళ్ళలోకి వెళ్ళి చూసినాడు, మొహం అంతా నల్లని మసిపూసి ఉన్నది. ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేసిన చిలిపి పని అని చూసి ఆ ముఖమగ్రే నిరీక్షంతి నైవ లోకా కదాచన. ఆ ఆ ముని ఆవిడిని శపించాడు. నీ ముఖాన్ని ఎవరు కూడా నేరుగా చూడడానికి వీల్లేదు, చూసినట్లయితే వాళ్ళు మరణిస్తారు అని ఆవిడికి ఒక శాపాన్ని ఉంచాడు. తతస్థం గంతుముద్యుక్తం కైకేయీ వామహస్తతః దండాదికం దదౌ తస్య మునేర్హస్తే అతి భక్తితః. మొత్తానికి ఆ అలా శపించి వెళ్ళిపోతున్న మునికి ఆమె అతని దండాన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నటువంటి ఆ దండాన్ని భక్తితో సమర్పించింది. ఆ సమర్పించి నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంది. దాంతో తస్యై దదౌ వరం విప్రహ తవ వామకరో వరాత్ భవితా వజ్రకఠిన క్వాపి నాశం నైష్యతి. ఆ ముని మిక్కిలి ఆనందించి, నీకు వరం ఇస్తున్నానమ్మా, నీ చెయ్యి వజ్రతుల్యమైపోతుంది, అది ఎట్టి పరిస్థితుల్లోనూ విరగడం కానీ, దాని రక్తం గారడం కానీ, పాడవడం కానీ ఉండదు. వజ్రం వంటి బలమైనటువంటి ఆ కాఠిన్యాన్ని నీ చేతికి నేను ఇస్తూ ఉన్నాను, అది నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక వరాన్ని ఆమెకి ఇచ్చాడు వెళ్ళిపోతున్నటువంటి ముని. కైకేయీతం వరం శృత్వా స్వంచకారాక్షవత్కరం. ఆ విషయం తెలుసు కైకేయికి, అందుకే ఏమీ నొప్పి లేకుండా తన వేలునో తన చేతినో ఆ ఇరుసు బదులుగా పెట్టి ఆ రోజు దశరథ మహారాజుని ఆవిడ రక్షించుకుంది. అధజిత్వారణే దైత్యా దృష్ట్వా తత్కర్మ పార్థివ. మొత్తానికి కేవలం యుద్ధం మీదే ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి దశరథ మహారాజు యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. దదౌ వరౌ ద్వౌ తస్యై సన్యాసభూతౌ కృతౌ త్వయా. ఆనందపడిపోయి ఆ కైకమ్మని దగ్గరకు తీసుకుని, నీకు నేను 2 వరాలు ఇవ్వదలుచుకున్నాను, నువ్వు కోరుకో అని ఆ యుద్ధం అయిన తర్వాత దశరథ మహారాజు కోరుకోగానే ఆవిడ న్యాసభూతం, నీ దగ్గరే ఉండని అందాక, నాకు అవసరమైనప్పుడు ఆ 2 వరాలని అడుగుతాను, ఇప్పుడు నాకు ఏమీ కోరికలు లేవు అని చెప్పి ఆ వరాలు అప్పుడు స్వీకరించలేదు. యదాహం యాచయిష్యామి తదాత్వం దేహితో మమ. నేను ఎప్పుడు కోరితే అప్పుడు నువ్వు ఆ 2 వరాలు నాకు ఇవ్వాలి, ప్రస్తుతం అయితే నాకు నీ వరాలతోటి పనేమి లేదు అని చెప్పి, నాకు వరాలు అక్కర్లేదు అనలేదు ఆవిడ. వరాలు కావాలి, కోరుకుంటాను, ఎప్పుడో నాకు అవసరం అయినప్పుడు కోరుకుంటాను, నేను ఎప్పుడు కోరితే అప్పుడు నువ్వు ఆ 2 వరాలు తీర్చాలి సుమా అని చెప్పి ఆనాడు ఆ వరాలు స్వీకరించలేదు కైకేయి. తథేక్తుత్వా నృప పత్నీం వ్యయౌ స్వనగరీం ప్రతి. మొత్తానికి అలాగే మాట ఇచ్చి కైకేయికి ఆ వరాలు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను తీరుస్తానమ్మా అనేటువంటి మాట ఇచ్చినటువంటి దశరథ మహారాజు తిరిగి ఆ దేవలోకాల నుంచి మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చేసాడు. ఏకదాస నిశాయాంతు మృగయాయాం మహావనే చకారవారి బంధం చావధీత్వనచరాన్ బహూం. మొత్తానికి అలా కొంతకాలం పాలించినటువంటి దశరథ మహారాజు ఒకానొక రోజు వేటకి వెళదాము అనేటువంటి బుద్ధితోటి వేటకి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆ వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి తన యొక్క పరివార జనం అందరూ కూడా ఉన్నారు. అతని యొక్క సేవకులందరూ కూడా అతనితో ఉన్నారు. అక్కడ ఆ మహారణ్యంలో అనేకమైనటువంటి మృగాలు ఉంటే వాటన్నిటిని కూడా వేటాడుతూ ఉన్నాడు. ఏతస్మిన్నంతరే తత్ర వనే వారాణసీపథా కరండస్థౌ స్వపితరౌ స్వస్కంధే శ్రవణో వహన్. అదే సమయంలో, ఇతడు వేటాడుతూ ఉన్నటువంటి సమయంలోనే ఆ వారణాసికి వెళ్ళేటువంటి ఆ మార్గంలో, అంటే అయోధ్య నుంచి వారణాసికి వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆ అడవి త్రోవలో శ్రవణుడు అనేటువంటి ఒక వైశ్యుడు అంధులైనటువంటి తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కరండస్థవు, కరండం అంటే కావడి, ఒక కర్రలా ఉండి అటు ఇటు కూడా తాళతో ఉంటుంది. దానికి ఇప్పుడు ఆ పేరే చాలా మందికి తెలియదు. కావడి అనేటువంటి మాట చాలా మంది పిల్లలకి ఈ రోజులో అర్థం కాదు. కాబట్టి ఆ కావట్లో ఆ తల్లిదండ్రులు ఇద్దరిని అటు ఇటు పెట్టుకుని
ఆ వారణాసి వెళ్ళేటువంటి మార్గంలో ఒక వైశ్యుడైనటువంటి శ్రవణ కుమారుడు వెళ్తూ ఉన్నాడు, వాళ్ళని మోసుకొని వెళ్తూ ఉన్నాడు. కాశీం నేతు యయో వైశ్యో ఘర్మ బాధా భయాన్నిసి. అతడు రాత్రి ఎందుకు వెళ్తున్నాడని అంటే, పగలు చాలా ఎండగా ఉంది, తల్లిదండ్రులు అలసిపోతారు, ఆ ఎండను తట్టుకోలేరనే ఉద్దేశంతో చీకటి చీకటి పడుతున్నటువంటి వేళ అతడు వారిద్దరిని తీసుకుని కాశీ వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు. నీరం పాతుం శిశోదేహి చావయోశ్చేతి ప్రార్థితః తాభ్యాం కరండకే న్యస్య తటాకే జల సన్నిధౌ. మొత్తానికి దాహంగా ఉంది నాయన, మంచినీళ్ళు కావాలి అనగానే అక్కడ ఒక తటాకం కనిపిస్తే దాని సమీపంలో ఆ కావడిని దించి తల్లిదండ్రులిద్దరూ అందులోనే కూర్చుని ఉన్నారు. అతడు ఆ జల సన్నిధి, ఆ తీరం దగ్గరికి వెళ్ళాడు. గత్వా జలే స్వయం కుంభం న్యుబ్జం తస్థౌ జలే క్షణం కుంభస్య న్యుబ్జత శబ్దో బభూవ కరిడో యథా. తన దగ్గర ఉన్నటువంటి ఆ పొడవైనటువంటి మూతి కలిగినటువంటి ఆ కూజా ఒకటి ఉంది. ఆ కూజాని దానిలో ముంచి నీటిని పడుతూ ఉన్నాడు. అది మునుగుతూ ఉన్నప్పుడు, నీరు లోపలికి వెళుతున్నప్పుడు బుడబుడ శబ్దం ఒకటి బయటికి వస్తూ ఉన్నది. ఏ రకంగా అయితే నీరు త్రాగుతూ ఉన్నటువంటి ఒక ఏనుగు చేసేటువంటి శబ్దం వలె ఉన్నది అది. వరద్విపోన హంతవ్యస్యేతి జానన్నపి నృపః వైశ్యం రాజా ద్విపం మత్వా వివ్యాధ సపతత్రిణా. సంహరించాలి అనేటువంటి కోరిక లేదు ఆ ఏనుగుని. ఏనుగు అనుకున్నాడు దశరథ మహారాజు, ఎందుకంటే వనంలో ఎవరికి అపకారం చేయకుండా తిరుగుతున్నటువంటి ఒక ఏనుగుని సంహరించడం వేటలో భాగం కాదు. వేటలో ఏదో మృగాల్ని, క్రూర మృగాల్ని సంహరిస్తారు తప్ప ఏనుగులని వాటిని సంహరించరు. లేదా ఆహారం కోసం ఉపయోగపడే దుప్పులు, లేళ్లు ఇలాంటి వాటిని సంహరించవచ్చు. కానీ ఒక ఏనుగుని సంహరించాలనేటువంటి కోరిక అతనికి లేదు. దానిని శబ్దభేది అనేటువంటి విద్య తెలిసినటువంటి దశరథ మహారాజు నిరోధించాలి, నివారించాలి అనే ఉద్దేశంతో ఒక బాణం దాని వైపు వేశాడు. వైశ్యం రాజా ద్విపం మత్వా. ఆ శ్రవణ కుమారుణ్ణి ఒక ఏనుగేమో, అక్కడ ఏనుగు ఉన్నదేమో అనుకున్నాడు. పపాత శ్రవణస్తోయే హా కేనాహం ప్రతాడితః. ఎవరు కొట్టారు నన్ను, ఎవరయ్యా నన్ను ఇలా హింసించిందని గట్టిగా ఒక కేక పెట్టి ఆ శ్రవణుడు ఆ నీళ్ళలో పడిపోయాడు. బృహతశ్చేతి తద్వాక్యం శ్రుత్వా భూద్విహ్వలో నృపః. తన బాణం వేసిన వెంటనే ఆ ఆహాకారాలు వినగానే కంగారు పడిపోయినటువంటి దశరథ మహారాజు విహ్వలుడైపోయాడు. గత్వా జలాత్ బహిర్వేగాత్ తం కృత్వా కన్యక్ తద్గిరా సర్వం వృత్తం విశల్యం తం చకార భయ విహ్వలః. నీటిలో ఒరిగిపోతున్నటువంటి, పరిగెట్టుకుంటూ వచ్చినటువంటి దశరథ మహారాజు అతగాడిని పైకి తీశారు, నీటిలోంచి తీసి బయటికి తీసుకొచ్చి విశల్యం తం చకార, గుచ్చుకున్నటువంటి బాణాన్ని తీశాడు అతని నొప్పి తగ్గించడం కోసం. చాలా భయపడిపోతూ ఉన్నాడు దశరథ మహారాజు, తెలియక ఏంటి ఇంత పని చేశాను అని. తావంధావిపి తత్పుత్రవధం శృత్వారు రోదతు. మొత్తానికి అంధులైనటువంటి ఆ శ్రవణ కుమారుని తల్లిదండ్రులు ఇద్దరు కూడా దశరథ మహారాజు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి కృత్యాన్ని విని చాలా రోధించారు. కారయిత్వానుపతినా చితిం పుత్ర సమన్వితౌ. నాకు మరణించినటువంటి నా కుమారుని చితి పేర్చి ఎలాగో ఇప్పుడు నువ్వు దహనం చేయాలి నాయనా, కాబట్టి పక్కనే చితి పేర్చి మా ఇద్దరిని కూడా అందులోనే అతనితో పాటే దహనం చెయ్యి. అతను లేనటువంటి మేము ఉండలేము, మేము లేనటువంటి అతను ఉండలేడు, కాబట్టి అతనితో పాటే మమ్మల్ని దహనం చెయ్యి, మా చితిని కూడా అక్కడ ఏర్పాటు చెయ్యి. దశరథాయ తౌ శాపం దదతు పుత్ర దుఃఖితౌ. పుత్రుడి కోసం దుఃఖిస్తున్నటువంటి ఆ వృద్ధ వైశ్య దంపతులు దశరథ మహారాజుకు ఒక శాపం పెట్టారు. పుత్రశోకాదావయోర్హి యథా మృత్యుస్తవాస్వితి. మేము ఏ రకంగా పుత్రశోకంతో మరణిస్తూ ఉన్నామో ఆ రకంగా నువ్వు కూడా పుత్రశోకంతో మరణించుగాక అని చెప్పి ఒక శాపాన్ని పెట్టారు దశరథ మహారాజుకి. యయౌ నృపోపి నగరీం గురుం వృత్తం యవేదయత్. మొత్తానికి చాలా బాధతోటి జరిగిన దానికి విచారంతో వెనక్కి వచ్చినటువంటి దశరథ మహారాజు తన రాజ్యానికి రాగానే గురువులు, పెద్దలు అనేటువంటి వాళ్ళందరినీ పిలిచి జరిగిందంతా కూడా వివరించాడు. వశిష్ఠో దోష శాంత్యర్థం తురగాధ్వరం. మొత్తానికి దశరథ మహారాజు చెప్పినటువంటి మాటకి విని, అయ్యా నువ్వు ఈ ఒకడిని సంహరించావు కాబట్టి, ఒక మనిషిని ఆ యొక్క పాపం నీకు పోవాలి అంటే నువ్వు ఒక
అశ్వమేధ యాగం చేస్తే మంచిదయ్యా అని చెప్పి వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకి చెప్పడం జరిగింది. నృపేణ కారయామాస సాకేతే సరయూతటే రోమపాద ఇతి ఖ్యాతః తస్మై దశరథ సదా సఖా. మనం ఇది మొదలెట్టే ముందు అనుకున్నాం, ఆ రామాయణంలో ఒకలా ఉంటుందండి, ఈ రామాయణంలో ఒకలా ఉంటుందండి, ఏది నమ్మాలండి? ఏది నమ్మాలండి అంటే రెండు నమ్మవచ్చు, తప్పులేదు. ఎందుకంటే రామాయణం ప్రతి కల్పంలోనూ జరుగుతుంది, ఒకే కల్పంలో జరిగినటువంటిది కాదు. కల్ప భేదాలను బట్టి ఒక చోట కథలో చిన్న చిన్న మార్పులు ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. ఆ ఏ ఏ మన్వంతరంలో జరిగినటువంటి రామాయణం గురించి, మనకి ఏ కల్పంలో జరిగినటువంటి రామాయణం గురించి వాల్మీకి మహర్షి చెప్పారో, అదే కల్పంలో జరిగిన రామాయణం కాకపోవచ్చు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి రామాయణం. కాబట్టి చిన్న చిన్న భేదాలు ఉంటాయి. ఆ వాటిని మనం హాయిగా స్వీకరించడమే తప్ప ప్రశ్నించడం వల్ల ముందుకు వెళ్ళలేం, అక్కడితో ఆగిపోతాం. మామూలు రామాయణంలో అయితే దశరథ మహారాజుకి తనకే ఒకరోజు అశ్వమేధ యాగం చేయాలి అనేటువంటి ఆలోచన పుడుతుంది. కానీ ఇక్కడ తన గోడంతా చెప్పుకోగానే ఈ రకంగా పొరపాటున ఒక వైశ్య కుమారుని సంహరించాను అని వశిష్ఠ మహర్షి ఆయనకి ఆ పాపం పోవడానికి నువ్వు అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది అని చెప్పి సాకేతంలో సరయూ నది తీరంలో ఆ అతడి చేత రోమపాదుడు అనేటువంటి ఆ దశరథుని యొక్క స్నేహితుడు ఒకడు ఉంటే అతన్ని దగ్గరికి వెళ్ళి శాంతాం స్వకన్యాం ప్రాయచ్చత్తద్రాశ్రయభూతవర్షణం విభాండకాశ్రం వారనారీ సంప్రేష్య తత్సుతం. తన మిత్రుడైనటువంటి రోమపాదుడికి తన కుమార్తెని శాంతనిచ్చి పెళ్లి చేశాడు. అంటే అల్లుడు వరుస అవుతాడు రోమపాదుడు. అతని దగ్గరికి వెళ్ళి అతడి దేశంలో అనావృష్టి జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అతడు కొంతమంది వారవనితల్ని పంపించి విభాండక మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగుణ్ణి తన ఆశ్రమానికి, తన రాజ్యానికి తీసుకురావడం, ఆ రాజ్యంలో ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే శుభ్రమైనటువంటి వానలు కురిసి మళ్ళీ ఆ అనావృష్టి అంతా పోవడం, ఇవన్నీ కూడా జరిగాయి అప్పటికే. మొత్తానికి రోమపాదో మోహయిత్వా ఋష్యశృంగం సమానయత్ వారస్త్రియో వనే గత్వా సమానిన్యుర్ఋషేసుతం నాట్య సంగీత వాదిత్రైః విభ్రమాలింగనార్హణైః తత్ప్రతాపాదభూత్ వృష్టిః పుత్రోపి నృపతేరభూత్. మొత్తానికి ఆ రకంగా చక్కటి వానలు కురిశాయి. ఋష్యశృంగుడు రాగానే ఒక ధర్మాత్ముడి యొక్క పాదధూళి సోకితే ఆ ప్రాంతం అంతా ఏ రకంగా సస్యశ్యామలం అయిపోతుందో, ప్రకృతి అంతా ఏ రకంగా పరవశించి అనుకూలం అయిపోతుందో చెప్పడం కోసం ఋష్యశృంగుడి వృత్తాంతం చాలా ముఖ్యమైనటువంటి వృత్తాంతం మన యొక్క పురాణ గాథల్లో. ఆ రకంగా తర్వాత ఈ రోమపాదుడికి కుమారుడు కూడా కలిగాడు. తతస్తుష్టో రోమపాదః తస్మై శాంతాం దదౌ సుతాం దశరథో విశ్వపురీం ఆనయామాస తం మునిం. మొత్తానికి ఆ ముని యొక్క మహిమ వల్ల దేశంలో వానని కురిశాయి, రాజుకు పుత్రుడు కలిగాడు. సంతోషించినటువంటి రోమపాదుడు ఆ ఋష్యశృంగునికి కూడా తన కుమార్తెను వివాహం జరిపించాడు. దశరథుడు ఈ ఋష్యశృంగ మునిని తన పట్టణానికి ఆహ్వానించాడు, తనకి యాగం చేసి పెట్టండి అనేటువంటి ఒక కోరికతోటి. సతు రాజ్ఞో అనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వతః ప్రత్యక్షం హి చకారాగ్నిం యజ్ఞకుండాత్ సపాయసం. మొత్తానికి ఆ కుమారులు లేనటువంటి నీకు కుమారులు కలిగేలాగా అద్భుతమైనటువంటి యాగం నేను నిర్వహిస్తాను అని చెప్పినటువంటి ఋష్యశృంగ మహర్షి ఇంద్రుని ఉద్దేశించి అద్భుతమైనటువంటి హోమాన్ని ఒకదాన్ని చేశాడు. యజ్ఞకుండంలోంచి అందులోంచి పాయసం ప్రత్యక్షమయ్యేలాగా అంతటి శక్తివంతమైనటువంటి యజ్ఞాన్ని చేశాడు. అంటే ఎవరో ప్రజాపతి పురుషుడు రావడం పాయసం ఇవ్వడం అది కాదు. ఆ యజ్ఞం జరుగుతుంటే యజ్ఞ కొండలలోంచే పాయస పాత్ర తనంతట అదే బయటకు వచ్చింది. ఆవిర్భూత్వా స్వయం వహ్నిః దదౌ రాజ్ఞే సుపాయసం. వచ్చినవాడు ప్రజాపతి పురుషుడు అని చెప్పారు అందులో మనకి. అలా కాదు, వహ్నిదేవుడే, అగ్నిదేవుడే ఆ పాయసాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు అన్నట్లుగా అగ్నిలోంచి ఆ పాయస పాత్ర వచ్చింది. ఆ పాయస పాత్రని అగ్నిదేవుడు రాజు అయినటువంటి దశరథ మహారాజుకి ఇచ్చాడు.
రాజ్యా విభక్తం శ్రీభ్యః తత్కైకేయ్యా దుష్టభావతః అహరత్పాయసం హస్తాత్ వృద్ధి శాప విమోచకం. మొత్తానికి దశరథ మహారాజు తన భార్య ముగ్గురికి పాయసం ఎలా పంచారు అనేటువంటి దాని మీద చాలా రామాయణంలో చాలా రకాలుగా ఉంటుంది. వాల్మీకి చెప్పినదైతే ఏమి సందేహానికి తావు లేకుండానే చెప్పారు. ఉన్న పాయసం మొత్తంలో సగం ముందు కౌశల్యకి ఇచ్చేశారయ్యా, మిగిలిన దానిలో సగం సుమిత్రకి ఇచ్చారు. ఆ మిగిలిన దాన్ని మళ్ళీ 2 భాగాలు చేసి ఒక భాగం సుమిత్రకి, మళ్ళీ రెండోసారి ఒక భాగం కైకేయికి ఇచ్చారు అని స్పష్టంగా మనకి వాల్మీకి మహర్షి చెప్పారు. అలా కాదయ్యా, ఆ కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్పింది కొన్ని పురాణాల ప్రకారం పాయసం ఇద్దరు కూడా కైకేయికి ఇచ్చాడు సగం, కౌశల్యకి సగం ఇచ్చాడు. అంటే పెద్ద భార్యకి రెండో భార్యకి ఇచ్చారు. వాళ్ళ ముగ్గురు ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే పెద్ద భార్య తన పాయసంలో సగాన్ని, మూడో భార్య తన పాయసంలో సగాన్ని రెండో భార్య అనేటువంటి సుమిత్రకి ఇచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరి నుంచి సుమిత్రకి 2 అర్ధభాగాలు వచ్చాయి అని చెప్పి అంటే 4వ వంతు కౌశల్యకి, 4వ వంతు కైకేయికి, 2 4వ వంతులు సుమిత్రకి అనేటువంటి అర్థం వచ్చేలాగా కొన్ని పాయస విభజనలు మనకి కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ రాజుకి ఆ పరమాన్న ఇస్తే ఆయన రాజు ప్రియ భార్యలందరికీ పంచారు. కైకేయి ఏం చేసిందట, పంచుతూ ఉన్నటువంటి సమయంలో అహరత్ పాయసం హస్తాత్, ఆ శాప విమోచకమైనటువంటి ఆ పాయసాన్ని చేతిలోంచి లాగేసుకోబోయింది. దాంతో అదంతా కింద పడిపోయింది. అది ఆవిడ సరిగా దాన్ని స్వీకరించలేదు, తనకి ఇచ్చినటువంటి భాగాన్ని. సువర్చలాప్సరో ముఖ్యానుచ్య భంగా స్వయం భువా సప్తా జాతాతు సాగృధ్రీ తయా వేధాసు శోషిత. అది అలా కిందకి జారిపోతుంది, ఆవిడ చేతిలోంచి పడిపోతూ ఉంటే ఒక అప్సరస, సువర్చల అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక అప్సర స్త్రీ, నాట్యం చేస్తూ ఉన్నటువంటి ఒక అప్సర స్త్రీ ఆ ప్రాంతంలో అటుగా వెళ్తూ ఉన్నది. ఆవిడ బ్రహ్మదేవుడి చేత శపించబడింది. ఆ కైకేయి చేతిలోంచి నేల మీదకి ఎప్పుడు పాయసం నేల మీద పడుతుందో, ఆవిడ చేతిలోంచి ఎప్పుడు పాయసం జారిపోతుందో అప్పుడు నీకు సుగతి కలుగుతుంది అని చెప్పి, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి వరం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆ సువత్సల అక్కడ ఒక గ్రద్ద రూపంలో తిరుగుతూ ఉన్నది. ఆ శాపవశాత్తు కైకేయి పాయసం పారవేయగానే ఆ గ్రద్దలాంటిది వచ్చి పాయసం నేల మీద పడకుండానే మళ్ళీ దేవాంగనలో వెళ్ళింది. ఆ పాయసాన్ని తన చేతితో పట్టుకున్నది. శప్తాజాతాతు సాగృధ్రీతయా వేదాసు శోషితః తస్యై తుష్టో విధిప్రాహ కైకేయీ పాయసం యదా ప్రక్షిపసి అంజనగిరౌ తదా తే భవితా గతిః అప్సరా త్వం పూర్వవచ్చ భవిష్యసి న సంశయః. ఆ పాయసం కింద పడుతున్నటువంటి పాయసాన్ని ఆ గ్రద్ద ఎప్పుడైతే తీసుకుందో వెంటనే ఆవిడికి మళ్ళీ శాపం పోయి అప్సర రూపం వచ్చేసింది. తస్మాత్ సా పాయసం నీత్వా అక్షిపదం జని పర్వతే నిజం స్వరూపం సా లబ్ధ్వా జగామసుర మందిరం. మొత్తానికి ఆ పాయసాన్ని తీసుకుని ఆవిడ తన యొక్క లోకాలకు వెళ్ళిపోయింది. ఆ గ్రద్ద రూపం నుంచి మళ్ళీ అప్సర రూపంలోకి వచ్చినటువంటి సువర్చల. కైకేయి యొక్క పాయసం జారిపోయింది అనేటువంటి ఉద్దేశంతో కౌశల్య కొంచెము, అలాగే సుమిత్ర కొంచెం కూడా పాయసాన్ని కైకమ్మకి ఇచ్చారు. ఆ మొత్తాన్ని పాయసాన్ని కైకమ్మ స్వీకరించింది అని చెప్పి ఈ రకమైనటువంటి పాయస విభజన జరిగింది అని చెప్పి, అంటే కైకమ్మ తనకి ఇచ్చినటువంటి పాయసం పారేసుకుంది. పారేసుకోవడానికి కారణం ఏమిటయ్యా అంటే అక్కడ ఒక అప్సర యొక్క శాపం విమోచనం చెయ్యాలి. ఆవిడ సువర్చల. మళ్ళీ ఆంజనేయ స్వామితోటి మనకి సంబంధం తెలుస్తుంది తర్వాత. కాబట్టి ఏ పాయసం అయితే రామచంద్రమూర్తి జన్మానికి కారణమైందో ఆ పాయసం ఒక అంశ హనుమస్వామి యొక్క ప్రభావానికి జన్మకి కూడా కారణభూతమైనది అని మనకి ఇందులో తెలుస్తున్నటువంటి వ్యవహారం. మొత్తానికి
తతస్తాభ్యాంతు కైకేయై దత్తం కించిత్తు పాయసం అదతా భక్షయామాసు అంతర్గర్భాస్తదాభవన్. మొత్తానికి ముగ్గురు భార్యలు కూడా గర్భం ధరించారు. ఆ సంస్థాసాం దోహదాస్తే పుత్రాణాం భావి కర్మభిః పుత్రాణాం భావి కర్మాణి విదుస్తే దోహదైర్జనాః. మొత్తానికి ఆ రకంగా ముగ్గురు కూడా గర్భవతులు అయ్యారు. కలగబోయేటువంటి పుత్రులతోటి శోభిల్లుతూ ఉన్నారు. వారికి ఆ గర్భం రావడానికి ముందు వచ్చేటువంటి చిన్న చిన్న అనారోగ్యాలకు వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రాజ వైద్యులందరూ కూడా వారికి చికిత్సలు అవి చేస్తూ ఉన్నారు. పుత్ర వాళ్ళకి వచ్చినటువంటి అనారోగ్యాలను బట్టి లోపల పుత్రులు ఎలా ఉంటారో, ఏ రకమైనటువంటి వాళ్ళు పుడతారో ఇవన్నీ కూడా తెలిసినటువంటి వారు ఆ రోజుల్లో ఉండేవారు. మొత్తానికి ఈ సారకాండలోని మొదటి సర్గ ఇప్పటికి పూర్తయింది. ఇతి శతకోటి రామచరితాంతర్గతే శ్రీమదానంద రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సారకాండే ప్రథమ సర్గ. మొదటి సర్గలో మనకి వాల్మీకి మహర్షి ఈ వంశాలు చరిత్రం అంతా చెప్పారు. మొత్తం ఇక్ష్వాకు వంశం యొక్క 61 మంది రాజుల యొక్క చిత్రాలు చెప్పారు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి కౌసల్య దశరథుల యొక్క వివాహం ఎంత నాటకీయంగా జరిగిందో, రావణాసుడు ఏ విధంగా దాన్ని భంగం చేయదలుచుకున్నాడో, అది భంగం కలగకుండా ఏ రకంగా బ్రహ్మగారి రాత ప్రకారం జరిగిందో అది కూడా మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత దశరథ మహారాజు కొన్నాళ్ళకి ఆ శబ్దభేది విద్యతోటి ఒక మునికుమారుడి యొక్క సంహరణ కారణంగా శాపాన్ని పొందడం అది కూడా చెప్పడం జరిగింది. అలాగే దశరథుడు చేసినటువంటి అశ్వమేధ యాగము, చేయించినటువంటి ఆ ఋష్యశృంగుడు, పాయస పాత్ర అందులోంచి అగ్నిలోంచి రావడం, అది ముగ్గురు భార్యలకి అద్భుతంగా పంచడం, అక్కడ మళ్ళీ నాటకీయత, ఇవన్నీ మనం చూసాం. మనం 2వ సర్గలోకి ప్రవేశించవలసి ఉంది. మళ్ళీసారి కలుసుకున్నప్పుడు మనం ద్వితీయ సర్గలోకి ప్రవేశిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననం మనం ఈ 2వ సర్గలో మళ్ళీసారి కలుసుకున్నప్పుడు చూడబోతున్నాం.